ఆయన మార్గంలో నడిచినప్పుడే మనం ఆయన కార్యాలను చూడగలుగుతాం, ఆయన మహిమను అనుభవించగలుగుతాం, ఆ అనుభవాన్ని ఆరాధనగా మార్చగలుగుతాం. ఆయన మార్గంలో నడవకుండా ఈ అనుభవాలు ఏవి మన జీవితంలో ఉండవు. ఇక్కడ మనం అర్థం చేయవలసిన విషయం ఏమిటంటే, ఈరోజు ఆయన మార్గంలో మనం నడవలేకపోతున్నాము అంటే అది నిర్జీవమైన మన ఆత్మీయ స్థితిని మనకు గుర్తు చేస్తుంది. జీవం లేనిదేది సజీవుడైన దేవుణ్ణి ఆరాధించలేదు. మనం ఆయన మాట వింటున్నాం, కానీ ఆ మాట ప్రకారం మనం నడవలేకపోతున్నామంటే దాని అర్థం ఆత్మీయంగా నిర్జీవమైన స్థితిలో, అంటే చనిపోయిన స్థితిలో మనం ఉంటున్నాం.